హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఒక మీడియం సైజ్ పొటాటోని తీసుకోండి. దాన్ని తొక్క అంతా తీసేసి ఇలా గుజ్జును చేసుకోవాలి. దాని నుంచి మనం పొటాటో జ్యూస్ తీసుకుందాం. అయితే ఈ పొటాటో జ్యూస్లో ఇది పొటాటో జ్యూస్ న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి. సో మన స్కిన్ చాలా టైటన్ అవుతుంది. అలాగే కొంతమందికి ఫేస్ పై ఎప్పటి నుంచో పెరిగిపోయిన మురికి అలాగే నలుపుని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. సో దానివల్ల మన స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పొటాటో బ్లెమిషెస్ని, సన్బర్న్ని, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇది మన స్కిన్ని లైటన్ అండ్ బ్రైటన్ చేస్తుంది. ఇది మన స్కిన్పై మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది. సో కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కూడా ఇది బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక లెమన్ని తీసుకున్నాను. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. లెమన్లో ఉండే విటమిన్ సి అండ్ సిట్రిక్ యాసిడ్ వల్ల ఇది మన స్కిన్పై ఉండే బ్లాక్ స్పాట్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇది స్కిన్పై ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి. ఇలా 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఆయిల్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ గోధుమ పిండి బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. అలాగే స్కిన్పై పెరిగిపోయిన టాక్సిన్స్ని, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. పింపుల్స్ని, యాక్నేని కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్పై గ్లోని తీసుకొస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో పాలను యాడ్ చేస్తున్నాను. పాలు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్స్కి పచ్చి పాలు అయితేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇన్ కేస్ మీ దగ్గర పాలు లేవంటే మీరు పెరుగునైనా తీసుకోవచ్చు. పాలు మన స్కిన్ని నౌరిష్ చేస్తాయండి. అలాగే ఇది ఒక మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది స్కిన్పై. మనం ఇలా ఫేస్ ప్యాక్స్లో పాలను యూస్ చేయడం వల్ల మన స్కిన్పై న్యాచురల్ గ్లో వస్తుంది. అలాగే ఇది స్కిన్పై ముడతలు రాకుండా కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం థిక్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫేస్ని, మెడని చల్లటి వాటర్తో కడిగేసేయండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ని కొంచెం కొంచెంగా సర్క్యులర్ మోషన్లో రుద్దుతూ మీరు ఫేస్పై అప్లై చేయండి. ఇలా 20 to 30 మినిట్స్ అయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పుడు దీన్ని రిమూవ్ చేసేయండి. ఇలా మీరు వీక్లీ థ్రైస్ చేయండి. కనీసం 2 సార్లు అయినా చేయండి. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీనివల్ల. అలాగే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే సోప్ మాత్రం యూస్ చేయొద్దు.